పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి. శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన శ్యామలాదేవి ఈ విషయాన్ని తెలిపారు. కృష్ణంరాజుకి దుర్గమ్మ అంటే చాలా ఇష్టమని, ఇక్కడికి వస్తే ఆయన గుర్తుకు వస్తారని శ్యామలాదేవి తెలిపారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగబోతోందని స్పష్టం చేశారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన అభిమానులు ముద్దుగా డార్లింగ్ అంటూ పిలుచుకునే ప్రభాస్ పెళ్లి కోసం ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులే కాదు, యావత్ తెలుగు సినిమా ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్డమ్ ను పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ రీసెంట్ గా కల్కి హిట్ తో ఒక బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తన ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఒక క్యూరియాసిటీ ఉంది. పెళ్లి చేసుకునే విషయంపై ప్రభాస్ ను కూడా గతంలో చాలా మంది అడిగినా కూడా ఆయన సూటిగా ఎప్పుడూ స్ట్రైట్ గా అయితే ఆన్సర్ ఇవ్వలేదు. ప్రతి ఏటా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ అయితే వస్తున్నారు. గతంలో హీరోయిన్ అనుష్కతో కూడా ప్రేమలో ఉన్నాడంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. త్వరలోనే వాళ్ళిద్దరు పెళ్లిపీటల ప్రచారం జరిగింది. సో ఈ ప్రచారానికి ఊదం ఇచ్చేలా బాహుబలి తర్వాత అనుష్క కొత్త సినిమాలు సైన్ చేయలేదు, ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోవడం కోసమే కొత్త సినిమాలు అంగీకరించిన వార్తలు వెలువడ్డాయి. మొత్తానికి అవి పుకార్లు అంటూ కూడా కొట్టిపడేశారు. అయితే వాళ్ళిద్దరు మంచి స్నేహితులం అంటూ కూడా ప్రభాస్ అనుష్క క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికైతే తెరపడింది. ఆ తర్వాత కూడా హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ప్రేమించుకుంటున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. స్పందన ఆదిపురుషు సినిమా తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్ గా మూవ్ అవ్వడంతో వాళ్ళ ప్రేమ నిజమేనంటూ కూడా ఫ్యాన్స్ కూడా భావించారు. తర్వాత కొన్ని రోజులకు కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం బయటకు వచ్చింది. సో దీంతో ప్రభాస్ కృతి సనన్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదంటూ కూడా ఆ పుకార్లకు కూడా ఫుల్ స్టాప్ అయిపోయింది. తర్వాత ప్రభాస్ గురించి అంటే ఇన్స్టాలో కావచ్చు, అలాగే తెలుగు ప్రభాస్ అభిమానులు కావచ్చు, ఎప్పుడెప్పుడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి కోసం సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ పెద్దమ్మ అంటే కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఇవాళ విజయవాడలో పెద్దమ్మ దుర్గాదేవి టెంపుల్లో శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడకి దుర్గమ్మ దర్శనానికి వచ్చిన శ్యామలాదేవి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈ విషయాన్ని అయితే తెలిపారు. కృష్ణరాజుకి దుర్గమ్మ అంటే చాలా ఇష్టము, సో ఇక్కడికి రెగ్యులర్ గా ప్రతి దుర్గా నవరాత్రులకి ఇక్కడికి వస్తామంటూ కూడా గుర్తు చేశారు శ్యామలాదేవి. అయితే ప్రభాస్ పెళ్లి గురించి స్పష్టం క్లియర్ అప్డేట్ ఇవ్వనంటూ అడిగిన ప్రశ్నకైతే డెఫినెట్ గా తొందరలో జరగబోతుందంటూ కూడా అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై ఇచ్చారు తొందరలో. అయితే ఇంతకు ముందు పలు సందర్భాల్లో కూడా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వస్తే కూడా డెఫినెట్ గా తొందరలో జరగబోతుందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఏమైనా ప్రభాస్ అభిమానులకైతే డెఫినెట్ గా ఈ ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే ఒక క్యూరియాసిటీకి అయితే ఇది ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్యామలాదేవి స్వయంగా తొందరలో ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో వస్తున్నటువంటి రాజాసాబ్ అనే సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు. దీని తర్వాత జనవరి నుంచి ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్నటువంటి స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. సో ఈ రెండు సినిమాల తర్వాత డెఫినెట్ గా కొంత గ్యాప్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ రెండు సినిమాల షూటింగ్ తర్వాతే ప్రభాస్ పెళ్లి ఉండొచ్చు అనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. స్పందన అంటే వినోద్, చాలా గత కొన్ని నెలల సంవత్సరాల నుంచి ప్రభాస్ పెళ్లి గురించి పలు రకాల రూమర్స్ వచ్చాయి. ఈ ఇయర్ ప్రతి ఇయర్ చేసుకుంటున్నారనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఈసారి ఖచ్చితంగా ఈ ఇయర్ పెళ్లి జరగబోతుంది అనుకోవచ్చా? అభిమానుల ట్రోలింగ్ అని పక్కన పెడితే డెఫినెట్ గా కృష్ణరాజు సతీమణి చెప్పినట్టయితే శ్యామలాదేవి చెప్పినట్టయితే డెఫినెట్ గా ఈ సంవత్సరం అంటే ఈ వచ్చే సంవత్సరం లోపు అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రభాస్ అప్కమింగ్ సినిమాల లిస్ట్ చూస్తున్నట్టయితే కూడా డెఫినెట్ గా ఇప్పుడు రాజాసాబ్ అనే సినిమా దాదాపు డిసెంబర్ వరకు అయితే కంప్లీట్ కానుంది. సో జనవరి నుంచి కంటిన్యూగా స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాకి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. సో జనవరి నుంచి దాదాపు మార్చి ఏప్రిల్ వరకు ప్రభాస్ షూటింగ్ లో బిజీగా ఉంటారు. సో ఆ సినిమా తర్వాత ప్రభాస్ డేట్స్ అయితే పెద్దగా కొత్త సినిమాలకి లేదు కాబట్టి డెఫినెట్ గా ఈ గ్యాప్ లో పెళ్లి అవుతుందనే వార్తలు అయితే అభిమానులు అవ్వచ్చు, అలాగే ప్రభాస్ కుటుంబ సభ్యులు శ్యామలాదేవి చెప్పినట్టుగా కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి చెప్పినట్టుగా చూస్తే డెఫినెట్ గా 1 year లో ప్రభాస్ పెళ్లి ఉండబోతున్నట్టు కూడా కన్ఫర్మ్ తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.